రైట్ హేమకుమార్ గారు, ఎస్ ఫ్రీజ్ అయినట్టుంది, మళ్ళీ మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, సో మీకేమనిపిస్తోంది? ఇప్పుడు ఆల్రెడీ కూటమి సర్కారు ఏర్పడి 14 నెలలు పూర్తయింది, ఆల్మోస్ట్ ఇక 3.5 years ఇంకొందనుకోవచ్చు. అంటే ఏం జరగబోతుంది అనుకోవాలి? వాళ్ళకి ఏమైనా దిశనిర్దేశం చేయబోతున్నారు అనుకోవాలా? సేనతో ఇప్పుడు గ్యాప్ లేదు మాకు, కావాలని కొంతమంది క్రియేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆన్సర్గా కూడా ఉంటుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మా క్యాడర్కి ఉత్తేజం ఇచ్చేలా పవన్ గారి ప్రసంగం ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని, కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేన అని, ఇప్పుడు తర్వాత నెక్స్ట్ టైం కోసం ఏ విధంగా సన్నద్ధమవుతారు అనుకోవాలి? ప్రత్యక్ష గారు, గడిచినటువంటి 14 నెలలు అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అని మనం 2 భాగాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు, సరే జనసేన ప్రతినిధి కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ మీద వచ్చినటువంటి విమర్శలని అంగీకరించినా అంగీకరించకపోయినా నాయకుల మధ్య అదేవిధంగా దిగువ స్థాయి కార్యకర్తల మధ్య గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. కొంతమేరకు అధికారానికి వచ్చిన తర్వాత ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉండే మాట కూడా వాస్తవమే. అయినప్పటికీ జనసేనాని మీద ఎన్నికలకు ముందు కార్యకర్తలకు ఉన్నటువంటి భ్రమలు కావచ్చు, లేకపోతే విశ్వాసం కావచ్చు, దాంతో పోల్చినప్పుడు తరువాత జరుగుతున్నటువంటి పరిణామాలతో సహజంగానే అసంతృప్తి వెల్లడవుతుంది. ఇప్పుడు జనసేనలో అదే జరుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. రెండో వైపు ప్రభుత్వంలో లేదా తెలుగుదేశం పార్టీతో సంబంధాల విషయంలో కూడా ఎన్నికలకు ముందున్నటువంటి పరిస్థితి, తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిలో చాలా తేడా కనిపిస్తా ఉందనేది కూడా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు అమరావతి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పేరు లేకుండా ఆహ్వానాన్ని ముద్రించడం అనేటువంటిది ఒక సూచిక. అంటే ఇక్కడ ఒక అభిప్రాయం ఏంటంటే, మీ స్థానం ఏమిటో మీరు గుర్తించండి అనేటువంటిది దానిలో సందేశంలో ఉందనేది నా అభిప్రాయం. అయితే తర్వాత దాని మీద జరిగినటువంటి రచ్చతోటి మళ్ళా ఇంకొక ఆహ్వానాన్ని ముద్రించి పవన్ కళ్యాణ్ గారిని సంతుష్టీకరించారు, బీజేపీ భాషలో చెప్పాలంటే సంతుష్టీకరించారు అనేటువంటిది కూడా వచ్చినటువంటి విమర్శ. కానీ గత కొద్ది నెలలుగా మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాల మీద కేంద్రీకరించి మౌనంగా ఉన్నారా, లేకపోతే ఇతరతర వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారా అనేటువంటిది తెలియదు. కానీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు చేసినటువంటి హడావుడి లేదా చేసినటువంటి ప్రకటనలు కానీ, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆయన చాలా మౌనంగా ఉన్నారనేది మనకి కనిపిస్తాం. అందువల్ల ఇప్పుడు మన శీర్షికలో మీరు పెట్టినట్టుగా తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత స్థానాన్ని లోకేష్ భర్తీ చేస్తారా, పవన్ కళ్యాణ్ గారు భర్తీ చేస్తారా అనేటువంటిది అదే అసలైనటువంటి అంశం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే దానికి కాను ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇవాళ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కానీ చక్రం తిప్పేది అన్నింటా కూడా లోకేష్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక బహిరంగ రహస్యం. ఎందుకు అంటే అధికార యంత్రాంగం మీద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద తన పట్టుని నిలుపుకోవడంతో పాటు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ మొత్తం అంతా కూడా అధికారం మాదే అనేటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వడానికి కూడా ఈ విధమైనటువంటి వ్యవహార ధోరణి ఉందనేది స్పష్టం. దాన్ని పవన్ కళ్యాణ్ గాని లేకపోతే జనసేన కార్యకర్తలు, నాయకులు గాని జీర్ణించుకునేటువంటి స్థితిలో లేరు అనేది కూడా వస్తున్నటువంటి వార్తలు. రెండవది, అన్నింటికంటే ముఖ్యంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల, ఎందుకంటే ఇంకొక ఏడాదిలో మొత్తం గడువు పూర్తవుతుంది, ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటా కోసం స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పోటీ పడేటువంటి అవకాశం ఉంది. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ తోటి స్థానికంగా జనసేన కార్యకర్తలకి కొన్ని అనివార్యంగా ఘర్షణలు తప్పేట్లు కనిపించడం లేదు. అందుకని వీటన్నిటి పర్యవసానాలు, పరిణామాలు ఎలా ఉంటాయనేటువంటిది బహుశా జనసేనలో ఉన్నది. రెండోది, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఫైల్డ్ క్లియరెన్స్ పేరుతోటి నాదెండ్ల మనోహర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్య కూడా
దాన్ని కూడా ఒక రాజకీయ ప్రాధాన్యతని మనం కొట్టి పారిపోయలేం. నేను చేస్తున్న దానికి ఆయన చేస్తున్న దానికి అని చెప్పేసి కంపారిజన్ తెచ్చారు. కానీ ఆ సందర్భంలో ఎక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫైళ్ల యొక్క క్లియరెన్స్ గురించి చెప్పలేదు. అందుకని సందర్భం వచ్చినప్పుడల్లా సెటైర్లు వేయటమా లేకపోతే పరోక్షంగా విమర్శలు అనేటువంటిది ఏమైనప్పటికీ ఒక గ్యాప్ అయితే ఉన్నదనేది నా అభిప్రాయం. అంటే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉంటేనే అంతర్గత సమస్యలు, అంతర్గత ఇబ్బందులు, నాయకుల మధ్య సమన్వయం లేకుండా ఇలాంటి చూస్తూ ఉంటాం. ఇన్ని పార్టీల సమన్వయంతో కూటమి సర్కారు ఒక ఏర్పడిన తర్వాత అంటే కొన్ని రావట్లేదు అంటే అనడం కూడా సబబు కదేమో, ఖచ్చితంగా వస్తాయని చెప్పుకున్నా ఇక్కడ రాష్ట్రాభివృద్ధి ముఖ్యం అని జనసేన పార్టీ 2014లో చూస్తాం. కేవలం సపోర్ట్ ఇస్తాం, పోటీ చేయమని చెప్పారు. 2019లో ఓడిపోయారు. అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా వాళ్ళ ప్రస్థానం కొనసాగించుకుంటారు. ఇక్కడ అధికారం ముఖ్యం కాదు, రాష్ట్రం ఆల్రెడీ కొత్తగా రాష్ట్రం 11 ఏళ్ళు పూర్తయిన ఇంకా దస్తాదేశాలు లేకుండా ఉన్న అభివృద్ధి ముఖ్యం అని ఒక ఎజెండాతో వెళుతున్న జనసేనాని ఆ ప్రస్థానం మీకు అసలు ఎలా అనిపిస్తోంది? అంటే ఈ గ్యాప్స్ పూరించే విధంగా గ్యాప్స్ లేవు, కొంతమంది క్రియేట్ చేస్తారని పదే చెప్తున్నారు. మేము సర్దుకుంటాం, మీకు అనవసరమైన విషయాలు ఇవన్నీ అని కూడా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధి ప్రధాన అజెండాగా ముందుకెళ్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్ని ఆ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్స్ని పూరించే దిశగా ఫైట్ చేస్తారనుకోవచ్చు. ఇప్పుడు మన జనసేన ప్రతినిధి మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, వాటిని అవేమీ లేవు అని చెప్పడానికే ఈ సమావేశం అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా మీరు కూడా గ్యాప్ అనేటువంటి పదజాలాన్ని ఉపయోగించారు. మరి ఏమి నిప్పు లేకుండా పొగరాదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువల్ల ఇక్కడ సమస్య అదే. రాష్ట్రం కోసం కలిసామని చెప్పినప్పటికీ అధికార కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చరిత్ర కావచ్చు, లేకపోతే వాళ్ళ తీరుతెన్నులు కానీ చూస్తే అధికారం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి తాము అధికారం పొందాలి అనేటువంటి ఒక అధికార యావ మామూలుగా లేదనేది నా అభిప్రాయం. ఆ అధికార యావ ఉన్నటువంటి వాళ్ళు అధికారం కోసం ఆ విధమైనటువంటి పొత్తులు. అందుకే కదా ఇప్పుడు వాళ్ళ మీద వచ్చినటువంటి విమర్శలు ఏమిటి? ఆ కూటమి మీద ఎన్నికలప్పుడే గతంలో 2019లో పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్నటువంటి 3 పార్టీలు ఏ ప్రాతిపదికన కలిశాయి అంటే ఒకళ్ళు చెప్పింది ఒకటే, మేము విమర్శించుకున్న మాట వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట పాలన మేము ఎదుర్కోవడానికి లేదా అంతం చేయడానికి కలిసామని చెప్పారు. అంతే తప్ప మరొకటి వాళ్ళు చెప్పింది కాదు. మరి దుష్ట పాలన అంతం చేశారు. అంతం చేసిన తర్వాత అధికారాన్ని పంచుకునే దగ్గర మరి సహజంగానే సమస్యలు వస్తున్నాయి కదా. వీళ్ళెవరు అధికారానికి మేము అధికారం లేకపోయినా మేము ఉంటాము అని ఎక్కడ మడిగట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు కాదు. ఈ 3 పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఇవాళ మొత్తంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో చూసినప్పుడు అధికారం కోసం లేదా మంత్రి పదవుల కోసం లేదా నామినేటెడ్ పోస్టుల కోసం వీళ్ళందరూ పోటీ పడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నప్పుడు జనసేన దానికి అతీతంగా లేదా తెలుగుదేశం పార్టీ బీజేపీ అతీతంగా ఉంటుందని ఎలా అనుకోగలం అనేది నా ప్రశ్న. అడుగుదాం, హేమకర్ గారిని అడుగుదాం, దానికి ఆన్సర్ అడుగుదాం. రామారావు గారు, గుడ్ మార్నింగ్ అండి.